ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. అన్న, మీరు నల్లమలలో చెంచులు ఏరియాలు ఉండే మీరు పార్టీ ఎందుకు మీకు పిలిచింది? పార్టీలకు వెళ్ళిన తర్వాత ఆంజనేయుల పేరుని పక్కనగా ఎందుకు మార్చింది? ఊళ్ళో జరిగిన అన్యాయం చాలా ఘోరంగా ఉన్నది సార్. బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు మా వాళ్ళని సోర అమ్మాయిలని, మా అమ్మలని మానభంగాలు చేశారు సార్. ఎక్కువ కృష్ణపాటి దళం అని ఉన్నది సార్. మా వాళ్ళ సాకల నరసింహ ఒక ఆయన లేడాయన పరివేది కౌంటర్లో చనిపోయాడు. ఇరవై సంవత్సరాల పార్టీలో ఉన్నప్పుడు మీరు చేసిన దాడులేవి? ఎన్నిసార్లు మీరు పోలీసులను తప్పించుకున్నారు? బౌరాపురం చెరువులో ఎప్పుడైతే సుదర్శన్ రెడ్డి అనే జిల్లా సెక్రటరీ ఎప్పుడైతే అందులో అమరుడు అయిండో, దాడులు ఓపెన్ అయినాయి. ఓపెన్ అయిన తర్వాత ఈ పోలీస్ వ్యవస్థ అనేది ఒక 2-3 ఎన్కౌంటర్లు అయ్యారు. 20 సంవత్సరాల్లో మీరు చేసిన దాడులు ఒకటి చెప్పండి, బాగా గుర్తుండిపోయింది. ఇంకా దాడులేం దాడులు సార్. ఈ పెదకొత్తపల్లి పోలీస్ స్టేషన్ మీద ఒక పెళ్లి బృందం లాగా వచ్చి చేయర్రా, ఫైరింగ్ చేయర్రా, కొడుకుల కాడ ఏం లేవంట అని చెప్పి 9 తుపాలు తీసుకుని వెళ్ళిపోయినాం. అంటే మీరు దాడులు చేయడం అనేది పార్టీ నిర్ణయం చేసేవారు, కానీ ఒక్కొక్కసారి మీరు కూడా తప్పించుకున్నారు కదా, బాగా గుర్తుండిపోయింది చెప్పండి. మైలారం గ్రామానికి గుంటూరు రాములు వస్తున్న ప్రచారం తెలియజేసాం. ఆ బాటలకు వెళ్ళి 70 మంది పోలీసులు మామూలు చుట్టుముట్టారు. మేము ఉన్నది 2 అని. అందులో నా పని చేసి చెడిపోయింది. నల్లమలలో చాలా మంది సెంట్రల్ కమిటీ వాళ్ళు కూడా వచ్చేవారు కదా, ఎవరో తీసుకెళ్లారు? అక్కడ నల్గొండ జిల్లా సెక్రటరీని, వరంగల్ జిల్లా సెక్రటరీని, ఒక పిట్ట సిగ్నల్ లేకుంటే ఒక జంతువు సిగ్నల్. ఏ జంతువులాగా అరిచేవారు? ఎక్కువ దుప్పులాగా అరిచేది. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల పరిస్థితులు చూసి కొంతమంది, బాబాజాల ప్రభావంతో మరికొంతమంది అడుగుబాటు పట్టారు. అడవులకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎండనక వాననక వాళ్ళు పనిచేస్తూ పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేశారు. ఒకవైపు పోలీసుల నిర్బంధాలు ఉంటున్నా వాళ్ళు నిరంతరం అడవిలో ఉండి పేద ప్రజల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేశారు. ఆ విధంగా కృషి చేసి బయటకు వచ్చిన వాళ్ళని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ బక్కన్న అలియాస్ ఆంజనేయులు. నల్లమలలో చెంచుల పెంటలో అతను ప్రథమ లీడర్. పీపుల్స్ వార్ పార్టీ నల్లమలకు వచ్చిన తర్వాత చెంచుల యొక్క అభివృద్ధి కోసం, చెంచులు పడుతున్న కష్టాలను చూసి చెంచుల్లో వాళ్ళకి రాజకీయ పరిజ్ఞానం పెంచడానికి, వాళ్ళకి ఆధునిక పద్ధతులు నేర్పడానికి, వ్యవసాయంలో చెంచులకు పూర్తిగా అవగాహన కల్పించడానికి చెంచు పెంటలు ఎన్నున్నాయి అన్నిటికీ కలిపి ముందుగా బక్కని ఎంచుకుంది. బక్కని పూర్తిగా పార్టీ తీసుకొచ్చి పార్టీలో ఆయనకు అవగాహన కల్పించి చెంచుల అభివృద్ధి కోసం ఆయన నిరంతరం కృషి చేసేలా చేశారు. పీపుల్స్ వార్ పార్టీ నల్లమలలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది, అప్పుడు బక్కనని పీపుల్స్ వార్ పార్టీ ఎందుకు ప్రత్యేకంగా బక్కనని ఎంచుకుంది, ఆంజనేయులు బక్కనగా మారడానికి ప్రధాన కారణం ఏంటో ఆయన తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్కారం. బక్కన్న అలియాస్ ఆంజనేయులు. అమ్మ నాన్న పెట్టిన పేరు ఆంజనేయులు, పార్టీ పెట్టిన పేరు బక్కన్న. అన్న, మీరు నల్లమలలో చెంచులు ఏరియాలు ఉండే మీరు పార్టీ ఎందుకు మీకు పిలిచింది? పార్టీలకు వెళ్ళిన తర్వాత ఆంజనేయుల పేరుని బక్కన్నగా ఎందుకు మార్చింది? మా ఊర్లో ప్రధానంగా సార్ బీసీ వర్గానికి సంబంధించి ఆంధ్ర వలసవాదులు వచ్చేది సార్. ఇక్కడ భూములు మొత్తం మాయ ఉండేది. అంటే నల్లమలలో ఎక్కడ ఏ ప్రాంతాల్లో చెప్తా. ఈ ఊరు సంబంధించి చెప్పినాక తర్వాత పెంటలల్లాగా మాది ఊళ్ళ నుంచి వెళ్ళినాక తర్వాత పార్టీ పిలుపుతోటి ఇంకా పెంటల. ఏ ఊరన్నా? అది ఉడిమిల్ల. ఇప్పుడు పదర మండలం, అప్పుడేం అమరావతి మండలం ఉన్నది, ఇప్పుడేం పదర మండలం. ఇంకా ఊళ్ళో జరిగిన అన్యాయం చాలా ఘోరంగా ఉన్నది సార్. అప్పట్లో మా వాళ్ళు తాగుడకు బానిసలై తాగి బట్టల మీద సొయ్యి లేకుండా పండుకునేవాళ్ళు. ఆంధ్ర వలస సంబంధించి వచ్చినటువంటి వాళ్ళు, బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు
సరే ఇంకా కులాలు చెప్తే ఇంకా మళ్ళీ ఇది ఎక్కడన్నా పోతే మళ్ళీ అది బాగుండదులే కానీ బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు మా వాళ్ళని సోర అమ్మాయిలని మా అమ్మలని మానభంగాలు చేసేది సార్ ఎక్కువ. మేము అప్పుడు 10-12 ఏళ్ళు అట్టుంటాయి మాకు. అట్టుండి మేము కొద్దిగా మనకు కొద్దిగా దగ్గర ఉన్నటువంటి వాళ్ళ కాడ జీతాలు ఉండి బతికే వాళ్ళం మేము. ఈ జీతాలు ఉండి బతికేటువంటి క్రమం వల్ల మేము వాళ్ళ కాడ నుంచి వస్తుంటే మా వాళ్ళు తాగి బజార్లో పండుకుంటుంటే వీళ్ళు భంగం చేసేవాళ్ళు. ఇక్కడ పండుకుంటే ఆ సైడ్కు తీసుకుపోయి భంగం చేసేవాళ్ళు. భార్యలని పిల్లల్ని ఆడవాళ్ళ మా అమ్మ వాళ్ళని మా అక్క వాళ్ళని వేరే జాతికి సంబంధించిన వాళ్ళని కూడా ఇట్లా భంగం చేసుకుంటూ అట్లాగే గొర్రెలు మేకలు ఈ కోళ్ళు ఇట్లాంటివి ఉన్నా కూడా వాటిని దొంగతనంగా తీసుకుపోయేది, వాటిని కోసుకెళ్ళేది. మళ్ళీ తర్వాత తిరిగి మా మీద మేము దొంగలం అని చెప్పి మమ్మల్ని పట్టుకొని చెట్లకు కట్టేసి కొట్టేశారు వాళ్ళు, బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు. దీని ఇంకప్పుడు ఎట్టా ఇది రక్తం ఉడుకుతుంది. దీనేమో దొంగతనం చేసేటోళ్ళ మేము కాము. ఈ కొడుకులు దొంగతనం చేసి మా మీద నెట్టి మమ్మల్ని తంతురు, మా అమ్మల్ని భంగాలు చేస్తారు. ఇది ఎట్ట చేయాలి మాకు ఎవరు లేడు, వెనక ముందు ఎవరు లేడు. అప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక జీబు వచ్చిందంటేనే మాకు ఆ సపోర్ట్ వింటేనే మేము పరారయ్యేది. ఎవరో వస్తురు పట్టుకుపోతారు అన్నట్టు మేము పరారయ్యేది. ఆ పరిస్థితులలో మాకు ఎవరు లేరు అండ. అప్పుడు పీపుల్స్ వార్ పార్టీగా శేషన్న నాగన్న అని చెప్పి మాకు వచ్చారు సార్. ఇంకా అప్పుడు మేము మేకలు కాసుకుంటూ ఉంటే అడవులలో కలిసేది, మాకు సద్దులు తెచ్చేది. మేము ఆకలితోటి ఉంటే వాళ్ళు కూడా ఆకలితోటి ఉండేది పాపం. దాంట్లోనే వాళ్ళు తినేది, మేము తినేది. మాకు ఈ విప్లవ రాజకీయాలు చిన్నగా ఎవడు ఏం కథ, ఎవడు పెద్ద మనిషి, ఎవడు పెత్తనం చెలాయిస్తున్నాడు, ఎవడేం చేస్తున్నాడు అనేది వివరాలు పూర్తిగా తెలుసుకున్నారు సార్ వాళ్ళు. తెలుసుకున్న తర్వాత ఇంకా అప్పుడు మమ్మల్ని ఒక సంఘం అని తయారు చేశారు. రాడికల్ యువజన సంఘం అని తయారు చేశారు. ఆ యువజన సంఘం వల్ల పని చేసుకుంటూ ఉన్నాం. ఇంకా బీసీ వర్గానికి సంబంధించిన ఆయన కాపాయన, వాడు దొంగతనం చేసేది, వాడే నిలబెట్టి తన్నేది, మళ్ళా వీళ్ళని మా మీదకి తనని పంపించేది. వాని విషయాలు మొత్తం చెప్పుకుంటూ వచ్చినాం పార్టీకి చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఒకరోజు వాళ్ళ మధ్యలో ఇంకేదైనా కానీ ఇంకా సస్తే సస్తం బత్తే బతాం తాడోపేడ తెలుసుకోవాలా అని చెప్పి పార్టీకి చెప్పిన తర్వాత వాని మీద దాడి అనేది చేశారు. పార్టీ వాళ్ళు వచ్చారు, మా సంఘాన్ని పెట్టారు. అప్పటికి సంఘము గ్రామ రక్షక దళం అని చెప్పి మళ్ళా రాడికల్ యువజన సంఘంగా ఉండి మళ్ళా అందులోనే మళ్ళా ఇది మా గ్రామ రక్షక దళం అని చెప్పి ఒక దాని పార్టీ మెంబర్షిప్ ఇచ్చి గ్రామ రక్షక దళంగా ఏర్పాటు చేసి మమ్మల్ని గ్రామ రక్షక దళం అని పెట్టారు. ఆ గ్రామ రక్షక దళం కింద ఒక 8 మంది ఉంటుంది. మేము ఆ 8 మందిలో వీళ్ళ మీద దాడి. మేము వాల్ పోస్టర్లు అప్పుడు మెదక్ల సూపరింటెండెంట్ జనార్దన్ అని చెప్పి చనిపోయాడు. పార్టీ ఆ వాల్ పోస్టర్లు అతికియమని చెప్పి పంపించింది మమ్మల్ని. ఇప్పలపల్లి, మారాడుగు, మధ్యమడుగు ఏరియా మొత్తం అంటించి నైటే మళ్ళీ మా ఊళ్ళో మేము అంటియాలని చెప్పి మేము ఈ టైం అప్పుడు బయలుదేరుతున్నాం. వాడు బాగా తాగిండు, మా మామనే సొంతం దగ్గర, మా మామకి 2 పెండ్లాలు తాగిన్నారు. వాడు బీసీ వర్గానికి సంబంధించిన వాడు, బాగా దాదాలే వాడు, ఇప్పుడు ఉన్నవాడులే కానీ దాదావాడు. వాడు ఆమె మీద ఇద్దరు కలిసిమెలిసి ఉండరు. మా మామ చూసి ఇద్దరు పట్లు పడుతురు. గొడవ వాడు తనడం, ఈయన తనడం, వాడు తనడం, ఈయన తనడం. ఇదే సందర్భం టైం వల్ల మేము వాల్ పోస్టర్లు వేసుకుంటూ ఆడిపోయినాం. పోయటానికి ఇది అవుతుంది. ఇంకా వాని సంపాదనే మాకుంది. మా మామ మీద వీడు ఫైటింగ్ చేస్తున్నాడు. మా దాంట్లో ఒకడు ఉన్నాడు, మా మావుడే, వాళ్ళ మామ సొంత మేనమామ వాళ్ళకి రాయి తీసుకొని రాయి లేపాటి తలకాయ మీద వేస్తే వాడు తలకాయ తన్నాడు. వాడు బతికిపోయాడు. ఇంకా తర్వాత వాళ్ళని మొత్తం తోలుకొచ్చాడు సార్. ఇంకా తోలుకొచ్చి బరిసెలతోటి వాటితోటి మొత్తం మాకు తడికలు ఉండే మత్తు వేసేది, మత్తు మీద సామాను అవి పెట్టుకునేది. ఆ బరిసెలతోటి మత్తు మీద ఉండేమన్నాడు. బరిసెలతోటి గుద్ది మా వాళ్ళని తన్ని, మా వాళ్ళని భంగాలు చేసి, ఇంకా వరిగలు ఉండి అప్పుడు వరిగలు, జొన్నలు, సద్దలు వీటన్నిటిని చిల్లం భంగం మొత్తం చేసి మమ్మల్ని అందరినీ పరారు చేశారు. ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు. మేము పరారైనాం.
పరారైనాక మళ్ళీ వచ్చి వీళ్ళని తన్నాల మేము పోవాలని మళ్ళీ మేము పోయినాం. అయినా మేము తక్కువ సంఖ్య అయినా వాళ్ళేమో ఎక్కువ సంఖ్య మమ్మల్ని పరారు చేశారు. పరారు చేసిన తర్వాత పార్టీ అక్కడ మారాడికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మాకు వెళ్ళి వస్తుంది, ఈ విషయం ఫలానోళ్ళని ఉడిమిళ్ళ వాళ్ళని ఇట్లా కొట్టిరంట చేసిరంట, వాళ్ళు సాగు బతుకులలో వెళ్ళిపోయారంట అని పార్టీకి తెలిసింది సార్. ఇంకా మా కాడ కత్తులుండే, గ్రామరక్షక దళం కాబట్టి కత్తులుండే, బాంబులుండే, ఇవన్నీ ఉన్నాయి. ఆ బాంబులు మేము బాంబులు ఉపయోగించలేదు, ఏమైనా కత్తులు చైన్లతోటి వాళ్ళ మీద దాడికి పోతే మా చైన్లు గీన్లు మొత్తం గుంజుకున్నారు, మమ్మల్ని పరారు చేశారు. పార్టీ అక్కడుండే వాళ్ళ కత్తులు వాళ్ళ చైన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇస్తేనే సరిపోయింది, లేకపోతే మీ ప్రాణాలు పోతాయని చెప్పి హెచ్చరిక చేసి వాళ్ళకి పంపించింది. మా కత్తులు మా చైన్లు అన్నీ ఇచ్చారు. ఇంకా ఊళ్ళో ఈ మమ్మల్ని అయితే ఎవరైతే కొట్టారో వాళ్ళందరూ పరారయ్యారు. మేము ఆడి పరారు, వాళ్ళేమో వాళ్ళ ఊర్లాగా వాళ్ళు పరారయ్యారు, వాళ్ళు నమ్మలాగా ఉన్నారు. ఆ సమయంలో మళ్ళీ నమ్మించి ఒక నెల పాటు మమ్మల్ని పార్టీతో పాటు తిప్పుకుంటూ నల్గొండ కృష్ణపాటి దళం అని ఉన్నది సార్. మమ్మల్ని సాకల నరసింహ అని ఒక ఆయన ఉండే, మా కోసం చాలా ప్రయత్నం చేసేది సార్. మా లీడర్ ఆయనే. సాకల అయినా కానీ వాళ్ళ అక్క చెల్లెళ్ళని కూడా మసీదు పీర్లాల దొబ్బేశారు, కాలిపోయినరు, మొత్తం కాలినాయి. అయినా కూడా అదరకుండా మా చెంచోళ్ళు ఏమంటామండి గ్రామరక్షక ఎందుకన్నా బాధపడుతున్నారు? లేడు ఆయన పరివేది ఎన్కౌంటర్లో చనిపోయాడు. మా వల్ల మానభంగాలు హత్యలు కాపాడండి సార్ ఆయన. ఈరోజు ఊళ్ళో ఉన్నది నేను ఒక్కనే, కానీ ఆయన యొక్క చరిత్ర చెప్పేటోళ్ళు లేరు, వినేటోళ్ళు లేరు. ఆడేవాళ్ళే మురికిబాటు నరసింహులు, చాకల నరసింహులు చాలా హీరో. 2-3 నెత్తుకునేటోడు ఒక దెబ్బకి. ఆ మనిషి మాకు ఎన్నుదన్ను ఉన్నాడు సార్ పార్టీని. ఆయన కూడా ఆవల కాసేది మాతో పాటు. ఆవల కాసి ఆయననే పార్టీ కలిసింది. పార్టీ కలిపి మళ్ళీ మా కాడికి వచ్చి గ్రామ యోజన సంఘంలో పనిచేస్తూ కూలీలు, సారా బంధు, తునికాకు రేట్లు, కూలీల రేట్లు మొత్తం కూడా మా ఊళ్ళో బాగా అంతా ఆంధ్ర వలస వాదులు ఉంటారు కదా, బాగా కూలీలు దాడితే దీని మీద రేట్లు పెంచనీక, తునికాకు రేట్లు పెంచనీక, వీటి అన్నింటికి మాకు బాగా ఎన్నుదన్నుగా ఉండి ఈరోజు ఆయన చనిపోయాడు. ఇంకా నేను ఒక్కనే ఉండా. ఇంకా ఆ టైం వల్ల మేము కృష్ణపాటి దళం అని చెప్పి నేను ఇంకొక ఆయన లమ్మడల పిల్లాడు, ఆయన పేరే ఉండే మర్చిపోయినా సార్, ఆయన పేరు లచ్చ. మేము ముగ్గురం పార్టీతో పాటే ఇంకా నెల రోజులు మా కష్టాలు సుఖాలు ఈడ పండుకుంటే ఇంత ముండ్లు ఇంత ముద్దలు హత్తుకుంటాయి. కృష్ణపాటి దళం వల్ల కొత్తగా స్టార్ట్ అయింది. అప్పుడు ఆ దళం ఏమంటే సభ్యులు లేకుండా మమ్మల్ని పంపించారు అన్నట్టు. ఎవరున్నప్పుడు దాని సబ్జెక్ట్ బాధ్యులు ఎవరు? ఆయన సుధాకర్ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు సార్, అక్కడ కమాండరు, కృష్ణపాటి దళ కమాండర్ సుధాకర్ అని ఉండే. ఆయన సుధాకర్ లింగన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటే నెల రోజులు తిప్పింది పార్టీ. ఇక్కడ అన్న అప్పరపాటి దళం మమ్మల్ని అక్కడ పంపించింది అన్నట్టు. అక్కడ తక్కువ మంది ఉంటే సెంట్రీకి దానికి ఇబ్బంది అక్కడ పంపించింది. మేము అక్కడ ప్రచారానికి ఇంకా ఈ నెల రోజులు అక్కడనే ఉన్నాం సార్. ఇంకా ఉండి తర్వాత నెల రోజులు వచ్చిర్రా రాలేదని అసలు పార్టీ ఇక్కడ ఎంక్వైరీ చేసిన వాళ్ళందరినీ మా మీద దాడి ఎవడైతే చేసిండో వాళ్ళు ఎవరుండరో వాళ్ళు ఉండరా లేరా అని అసలు తెలుసుకొని అప్పుడు మళ్ళీ నెల రోజుల తర్వాత ఎవరికి తెలియకుండా మమ్మల్ని కృష్ణపాటి దళం నుంచి పిలిపించి చక్కగా మా ఊళ్ళో పోయినాం సార్. లక్ష్మాపురం, బొంతలింగన్న, జక్క మల్లన్న వీళ్ళందరూ ఎన్కౌంటర్ అయ్యారు సార్. వీళ్ళు ఇక్కడ ఈ ఏరియాలో ఎన్కౌంటర్ అయ్యారు. ఇంకా అప్పుడు పోయి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని దొరికినట్టే పచ్చల పగలు తన్ని అప్పుడు ఊరిని ఒక సముద్రంలాగా తయారు చేసినాం సార్. ఇప్పటివరకు మీరు ఉండపట్టే ఈ ఆంధ్ర వలసవాదులు ఇప్పుడున్న సొంటి వాళ్ళకి ఈ స్వేచ్ఛ ఉంది, లేకుంటే ఇక్కడ మేమేడ తిరుగుతాం, ఇక్కడ మేమేడ ఉందామయ్యా అని చెప్పి ఇప్పటికి కొద్దిగా మా మీద అభిమానం ఉన్నవాళ్ళు మాట్లాడతారు. అభిమానం ఉన్నవాడే మాట్లాడాలి సార్. ఇంకా అది ఆ నుంచి ఇంకా ఆ దాడి జరిగిన తర్వాత చలో అప్పరపాటి దళ సభ్యునిగా 1992లో ఉద్యమం బాట పట్టిన సార్. నేను ఇంకా ఎంతకాలం ఉన్నారు పార్టీలో?
పార్టీలో 92 నుంచి ఇంకా నాకు ఇంకా వేరే ఏ సంవత్సరం బాగా 20 సంవత్సరాల దాకా ఉన్నా నేను. 20 సంవత్సరాల పార్టీలో ఉన్నప్పుడు ఆ. మీరు చేస్తున్న దాడులు ఏవి? ఎన్నిసార్లు మీరు పోలీసులను తప్పించుకున్నారు? ఇంకా అప్పుడు మామూలు పోలీసులు ఇప్పుడున్న పోలీసులకు అప్పుడున్న పోలీసులకు చాలా తేడా. ఏంటో? అప్పుడున్న పోలీసులు ఇంత ర్యాష్గా రాకపోయేది. ఏదో వాళ్ళ డ్యూటీ పరంగా ఇట్లా చేసేది, గ్రామాలలో తిరిగేది, ఏమైనా వాళ్ళ పోస్టర్లు చూసేది, మనకి ఈవెందుకులే మనకు అన్నట్టు వచ్చినట్టు వచ్చేది. అట్లా అప్పట్లో ఉన్నా కూడా అప్పుడు కూడా ఎన్కౌంటర్లు ఉండేలే, దొరికిన ఎన్కౌంటర్లు చేస్తున్నారులే. కానీ కొద్దిగా ఎట్నైనా కొద్దిగా ఇంత ఉద్యమం అనేది అంత ఊపు అందుకోలే. ఇంకా స్టార్టింగ్ అది 92 కాడ నుంచి అప్పటిపాటు బౌరాపురం చెరువులో ఎప్పుడైతే సుదర్శన్ రెడ్డి అనే జిల్లా సెక్రటరీ ఎప్పుడైతే అందులో అమరుడు అయిండో ఆ తర్వాత మొత్తం తెలిసిపోయింది. ఈ పీపుల్స్ పార్టీ కూడా అన్నోళ్ళ ఎవరు ఏం కథ అనేది అంతకుముందు తెలియదు సార్. అది ఆయన బయటపడ్డ తర్వాత ఇది మొత్తం అరే నక్సలైట్లు అంటే వీళ్ళే అనేది తెలిసిన తర్వాత మా ఊర్లోకి వచ్చేసారు పోలీసులు. అన్నోళ్ళు వచ్చి ఇంకా ఎక్కడ అన్యాయం, ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం, భూమి సమస్యనా ఇంకా ఏ సమస్య, ఇవన్నీ తీసుకొచ్చి ముందర పెట్టినాక దాడులు ఓపెన్ అయినాయి. ఇంకా ఓపెన్ అయిన తర్వాత ఈ పోలీస్ వ్యవస్థ అనేది మమ్మల్ని పట్టుకోవటం, తన్నటం, జైళ్ళలో పెట్టడం, జైళ్ళలో పెట్టి కోర్టుల చుట్టూ తిప్పటం. నేను దాదాపు ఇంకా ఎవరికి కూడా దొరకలేదు, ఏ పోలీసులకు దొరకలేదు, ఎవరు దొరకలేదు. ఇంకా నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు మా ఊళ్ళో ఒక 2-3 ఎన్కౌంటర్లు అయ్యారు. వచ్చి పద్ధతులకు అనుకూలంగా ఉండలేక వచ్చి ఇంకా హీరోయిజం లాగా చేసి మళ్ళీ పోలీసులతోటి కుమ్మక్కయి ఇంకా వాళ్ళదే తాగుడు, వాళ్ళదే అలవాట్లకు ఉండి వాళ్ళు మమ్మల్ని నన్ను పట్టియాలని చెప్పి. 20 సంవత్సరాల్లో మీకు అడిగాను ఇందాక, 20 సంవత్సరాల్లో మీరు చేసిన దాడులు ఒకటి చెప్పండి బాగా గుర్తుండిపోయినది. మమ్మనూరు పోలీస్ స్టేషన్ దాడిలో మీరు ఉన్నారా? జైల్లో ఉన్నా సార్ నేను. అప్పుడు లేరా? అప్పుడు ఉన్నానేమో కానీ నేను లేనులే, నేను అక్కడ ఉన్నా. సరే మీరు చేసిన దాడి ఒకటి చెప్పండి బాగా గుర్తుండిపోయింది. ఇంకా దాడులతోటి మనకు ఇప్పుడు ఎందుకులే సార్, ఇంకా దాడులు చెప్పంగానే పెద్ద కొమ్ములు కొమ్ములు పోవు కానీ ఒక బాగా గుర్తుండిపోయింది. ఇంకా దాడులేం దాడులు సార్, ఈ పెదకొత్తపల్లి పోలీస్ స్టేషన్ మీద ఒక దాడి. దాంట్లో పెదకొత్తపల్లి ఎన్ని గంటలు చేశారు? ఈ టైం ఇదే టైం పెండి బృందం లాగా వచ్చి సెంటర్ ఉన్నాడు, సెంటర్ మీద ఫైరింగ్ జరుపుకుంటూ లోపలికి సొచ్చుకొని వెళ్ళిపోయినాం. పైన స్పెషల్ పార్టీ వాళ్ళు ఉన్నారు. మేము పెట్టినటువంటి బాంబు అది కొద్దిగా కలెక్షన్ రాంగ్ అయింది. ఆ రాంగ్ తోటి ఆడికి వాళ్ళు సలన దశకు వచ్చింది. మా కాడ బుల్లెట్లు లేవని చెప్పి మా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళే కొద్దిగా గుసగుసలు ఆడారు. ఆ గుసగుసలు ఆడిన వెంటనే పైన వాడు కింది దిగి వచ్చిండు. పైన ఉన్నాడు స్పెషల్ పార్టీ వాడు, వానికి బుల్లెట్లు అయిపోయినాయి. వాడు కింది దిగి వచ్చి బుల్లెట్లు తీసుకొని చేయర్రా ఫైరింగ్ చేయర్రా కొడుకుల కాడ ఏ లేవంట అని చెప్పి అన్నారు. ఫైరింగ్ ఇచ్చారు, విడిగా జరిపిండ్రు. అందులో ఒక ఈ సుక్కాయపల్లి ఎవరు మోహన్ అనే పిల్లాడు ఒక ఆయన స్పాట్లోనే భాస్కర్ ఎస్ఐ ఉన్నాడు. అప్పుడు ఆయన కుర్చీలోనే ఉన్నాడు. ఆయన కుర్చీలో ఉన్నప్పుడే ఫైరింగ్ చేసుకుంటూ పోతుంది. ఆయనే మాకు ఫైరింగ్ చేస్తే ఆ ఫైరింగ్లో ఈ మనిషికి బుల్లెట్ తగిలింది, అక్కడనే చనిపోయాడు. మిగతా ఇద్దరు వ్యక్తులకి బుల్లెట్లు తరిగి మేము ఎత్తుకెళ్ళినాం. 9 తుపాకులు తీసుకొని వెళ్ళిపోయినాం. కృష్ణప్రసాద్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ని జీప్లో బ్లాస్ట్ చేశారు. మనకెళ్ళి కాదు సార్, ఇది కలంకుర్తి దగ్గర మన జనార్దన్ అన్న వాళ్ళే. జనార్దన్ అన్న వాళ్ళ టీం. నర్సిరెడ్డి ఎమ్మెల్యే నర్సిరెడ్డి, చిట్టెం నర్సిరెడ్డి, కట్టెం నర్సప్ప మేము ఉన్నాంలే. కానీ మేము లేము దాంట్లో మేము పాల్గొనలే. అది పార్టీ అంతా ఒకటే, సభ్యులం అనుకో. కానీ ఆ ప్రధాన పాత్ర ఆయనది, కర్రెం నర్సప్ప. వీళ్ళు చేసిన పని అది. ఎక్కడున్నారు ఆయన? చనిపోయింది లేడు, ఎన్కౌంటర్ ఆయన కూడా పట్టుకొని చంపేశారు. అంటే మీరు దాడులు చేయడం అనేది పార్టీ నిర్ణయం చేసేవారు కదా? పార్టీ నిర్ణయిస్తేనే ఏదైనా. పార్టీ మేము సొంత నిర్ణయాలు ఏం లేవు. కానీ ఒక్కొక్కసారి మీరు కూడా తప్పించుకున్నారు కదా పోలీసుల వైపు? తప్పించుకున్నాం సార్. బాగా గుర్తుండిపోయింది చెప్పండి. ఈ బిల్లకాలని ఉంటుంది సార్ ఇక్కడ, ఈ బల్మూరు ఏరియా కూడా తిరిగేది నేను. మొత్తం మన పిట్టెలు పట్టే వాళ్ళలాగా వేషాలు వేసుకునేది. కుమ్మింగ్ బ్యాచీలు ఎంత దూరం లేదు సార్. ఇప్పుడు ఆడ ఉన్నాడా ఆ మనిషి, ఇంత గ్యాపులతోటే
2-3 సంఘటనల్లో తప్పించుకున్నాను నేను. నా మీద 2 లక్షల రివార్డు ఉన్నది. ఆ రివార్డు ఉన్నా కూడా నేను నా ఎమ్మటి 2 దళ సభ్యుల నుంచి పంపించేది. అంత దూరంలోనే ఒక దళ సభ్యుడు ఉరుకుతుంటే, ఉరికితే వాళ్ళకన్నా ముందు నేను ఫైర్ చేస్తా, ఉరుకొద్దు సుమా, జాగ్రత్త, నేను ఎట్ట వస్తున్నా అట్నేరా అని. అంతలోకనే ఆ కాలువ ఉన్నది, ఆ కాలువ కిందికి దిగినాం. ఈ గుండూరు రాములు వస్తున్నాడు సార్. ఇప్పుడు ఈ కొన్నాళ్ళ దగ్గర ఏదో ఊరుండ మైలారం గ్రామానికి గుండూరు రాములు వస్తున్నాడు ప్రచారం, తెలుగుదేశం పార్టీ. ఆ కాలంలో వస్తున్నప్పుడు దాని మీద ఫైరింగ్ జరిపినాం. గుండూరు రాములు వెహికల్ మీద ఫైరింగ్ జరిపినాం మేము. ఫైరింగ్ జరిపిన తర్వాత ఏమైందంటే ఫోర్స్ వచ్చేసింది. ఆ సైడ్లో ఫారెస్ట్కి వెళ్ళి ఒక బాట ఉంది. ఆ బాటలోకి వెళ్ళి 70 మంది పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టారు. మేము ఉన్నది ఇద్దరమే. అయినా మా ఇద్దరి కాడ 2 తప్పంచలే, పెద్ద వెపన్స్ కూడా కావు. అందులో నా తప్పంచ చెడిపోయింది. ఈ మనిషి ఈడ ఒక తాగుబోతాయన దాని మీద ఫైరింగ్ జరిపిన తర్వాత ఆ తాగుబోతే పట్టుకోర్రా అని చెప్పి మా మీదకి పరుగులు ఎత్తుకుంటూ ఉరికి రావాలని ప్రయత్నం చేస్తుండు. నా కాడున్న దళ సభ్యుడు ఉరకాలని ప్రయత్నం చేస్తుండు. నా కాడ ఇది ఫైర్ చేసి ఫైర్ అయితే లేదు. ఉరకొద్దు, ఉరికితే కాల్చి చంపుతా నిన్నే ఆడ భయపెట్టించి అట్లనే చిన్న నడుచుకుంటా పోయి మేము ఆ ప్లాంటేషన్ ఉంటుంది అక్కడ. ఆ ప్లాంటేషన్కి వెళ్ళి ఫోర్స్ వస్తుంది, స్పెషల్ పార్టీ పోలీసులు. మొత్తం 14 బైకుల మీదనే వచ్చారు సార్ వాళ్ళు. చుట్టుముట్టారు కానీ ఏడాటి వచ్చేది వాళ్ళకి తెలియదు. ఆడ పల్ల అని ఆకలి సప్పుడు అవుతుంటేనే కనుక్కున్నాను నేను. కనుక్కొని వెంటనే ఏమంటే ఒక బాడవ ఉంది, ఆ బాడవలోకి దిగినాం. చలో చక్కగా అప్పాయిపల్లి ఫారెస్ట్లోకి వెళ్ళిపోయినాం. ఇంకా ఆడొకసారి తప్పేసుకున్నా. ఈడ కొన్నాళ్ళ కాడనే మా పార్టీ పెద్దలు ప్లీనరీ కోసం విలేకరులని పిలుచుకురావాలని చెప్పి, వాళ్ళు ఎవరో తెలియదు, నైట్ పూట వాళ్ళని పిలుచుకురావాలని చెప్పి పంపించింది. అవి మరి చెప్పాలన్నా వద్దా కానీ మీరు ఈ చెప్పేది కావు ఇట్లాంటి. ఎందుకంటే ఇప్పుడు వ్యవస్థ మళ్ళా అది లేదనేది ఎప్పుడు అనదు సార్. ఇది ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ తప్పగా ఇప్పుడు కాకుండా ఇంకా కొన్ని సంవత్సరాలకైనా పుట్టుకొస్తుంది. ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు ఏమైందంటే ఇదే ఇప్పుడు కరిముత్తయ్యనే కరిముత్తయ్యనే ఆయన నా కోసం ఎట్లా ఇన్ఫర్మేషన్ తెలిసింది, నా కోసం తెలిసిందా లేకుంటే బయట నుంచి ఏమైనా లీక్ అయ్యి వీళ్ళు పొలానికి వెళ్ళి వీళ్ళు వస్తారు వీళ్ళు పోతారనే ఇన్ఫర్మేషన్ తెలిసిందో తెలియదు. నైట్ తెల్ల వెన్నెల ఉంది, ఆడ స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ కాడ ఇట్టనే మనం కిందికి వ్యాపారం చేసుకునే ఇట్టనే నిలబడ్డా. ఎవరు? నేను. వాడు నా మీదకి 2 సార్లు బండి టిప్పర్ కొట్టిండు. నేను ఇంకా అదురుకుంటూనైతే అదురుకొని పరారయ్యేటోనైతే నా ఎమ్మటి పడు నా కాడ పెద్ద పని ఉందిలే, నేను కూడా ఫైరింగ్ చేద్దులే. కానీ ఇంకా అది ఆయననా నేను ఎట్టనుండో ఇంకా చెప్పుకోలేము. ఇంకా దాన్ని నేను అట్టన అదరకుండా అట్టన ఉన్నా, బాగా రెడీలో చేసి పెట్టుకొని. ఏమంటే చేసిండు, వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన వెంటనే ఇంకా పోవు నీ అమ్మని ఉన్నాను, ఏం చేయలేవు అని. ఇంకా తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ రోజు కాంటాక్ట్ రాలేదు, మేము వెళ్ళిపోయినాం. మళ్ళీ మరుసటి రోజు వచ్చారు, తోలుకొని వెళ్ళిపోయినాం ఇంకా పార్టీకి. అది ఒకటి కొమ్మన్పేంట ఎన్కౌంటర్ సార్ మొట్టమొదటిది. పార్టీలో అడుగు పెట్టిన తర్వాత కొమ్మన్పేంట అని ఉంది మా పెంటలలో, చింతోళ్ళ పెంటలలో. అక్కడ పార్టీ అప్పుడు చీలిపోయిన తర్వాత ప్లీనం జరపాలని చెప్పి పార్టీ వాళ్ళందరూ. ఎవరెవరు పార్టీ చీలిపోయింది? అప్పుడు కొండపల్లి సీతారామయ్య, ఇప్పుడు ఉన్న గణపతి అని చెప్పి. అప్పుడు నేనే ఉండాలని ఆయన, నీకు మతి నిమిత్తం ఏదో సరిగ్గా ఉండలేదు అని చెప్పి పార్టీ వాళ్ళు అంటే ఈడ విభేదాలు వచ్చి చీలిపోయారు. ఇంకా పార్టీలో ఎక్కువ మంది ఎవరు తక్కువ మంది ఎవరు అని చెప్పి ఓటింగ్ జరిపి వేస్తే గణపతి వర్గానికి ఓటింగ్ ఎక్కువ వచ్చింది, ఈయనకి తక్కువ వచ్చింది. ఈయన వర్గం అంతా పక్కకి వెళ్ళి వచ్చింది కొండపల్లి సీతారామయ్య. ఇంకా పీపుల్స్ వారుగా ఈయన గణపతి ఇప్పటి వరకు స్టార్టింగ్లో ఉన్నాడు. ఇంకా అట్లా నల్లమలలో చాలా ప్లేనరీ జరిగాయి, మీరు ఎప్పుడు చూసారా? ఏం సార్, నల్లమలలో చాలా మంది సెంట్రల్ కమిటీ వాళ్ళు కూడా వచ్చేవారు కదా. ఇంకా అవి చెప్పుకుంటే గొప్పలు రావు కానీ వాళ్ళందరినీ తోలుకపోయేది నేనే సార్. ఇంకా ఎవరెవరిని తీసుకెళ్లారు? ఇప్పుడున్న గణపతిని తోలుకపోయింది నేనే. అక్కడ నల్గొండ జిల్లా సెక్రటరీని, వరంగల్ జిల్లా సెక్రటరీని, రాష్ట్ర కమిటీ మెంబర్లని
ఇంకా అవి చెప్పుకోవద్దు. ఇంకా అంటే అందరూ నల్లమల్ల దిగేవారా శ్రీశైలం రోడ్డు? నేనే ఎక్కడైనా ఏ రూట్ అంటే ఆ రూటే. ఇప్పుడు మర్చిపోయినా కానీ రూట్లు. ఆ రోజు ఒకసారి వాళ్ళు కాంటాక్ట్ కాలేదనుకో అప్పుడు ఎలాగ వెళ్ళేవారు మీరు? ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ ఉంటుంది కదా, నెక్స్ట్ ఉంటే 2-3 సార్లు ఫస్ట్ రాకుండా సెకండ్ రాకుండా మూడోది. ఒకటి ఫస్ట్ ఏమో అనుకుందాం, ఒక కమిటీ మెంబర్ వస్తారు, మీరు కాంటాక్ట్ అవ్వాలి, వాళ్ళని తీసుకుని లోపలికి వెళ్ళాలి. మీరు ఎలాగ ఏ వేషం ఉండేవారు? పేపర్ పట్టుకునేవారా? ఏ విధంగా మేము గుర్తుపట్టాలి? మేము ఆడిపోయి ఒక పిట్ట సిగ్నల్ లేకుంటే ఒక జంతువు సిగ్నల్ ఇచ్చేది. అంటే ఎవరు బస్సులో దిగుతారు కదా? బస్సుల నుంచి ఏం రారు సార్ వాళ్ళు, నడకని. ఏమంటే ఇప్పుడు కొరియర్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ రోడ్ పాయింట్లలో అక్కడ వస్తారనుకున్నప్పుడు ఒక తువాలను లేకుంటే ఒక సబ్బు పచ్చ కవరు లేకుంటే సైడ్కి ఉండి ఆయన ఆ సైడ్ మీద ఉండి ఒక పిట్టెలాగానో లేకుండా జంతువులాగానో అరుపు అరిస్తే వచ్చే టైం అరుపు. ఇప్పుడు 5 గంటలు మీకు కలవాలి, మీరు ఏం చేస్తారు? కరెక్ట్ టైం. ఈ టైంలో పలాని పెదకొత్తపల్లి కాడ నేను పోయిన ఆయన వచ్చిండు, ఈ ఒక రాయి సిగ్నల్ టక్ టక్ కొట్టడం లేకుండా పుట్ట జంతువులకు ఆయన అనటం. ఇలాగ అరవండి ఒకసారి. ఏ జంతువులాగా అరిచేవారు? ఎక్కువ దుప్పులాగా అరిచేది. ఎలా? కూ అని కోకిల్లాగా. పిట్టలాగా? ఇదే పిట్టలాగా కూ అని అరిచేది. ఇంకా జంతువులాగా పెద్దగా అరవాలి, అది వద్దులే అట్లా అరిస్తే ఆ సిగ్నల్ గుర్తుపట్టి వచ్చేది. వచ్చిన తర్వాత పార్టీ కాడికి తోలుకొని పోయేది. జనార్దన్ వాళ్ళకి గుర్తే ఇంకంతా ఎవరు తోలుకొచ్చేది ఎవరు కలిపేది. కానీ మిమ్మల్ని పట్టుకోవడం చాలా కష్టమైంది కదా పోలీసులకి? నన్నైతే ఇంకా నేను అంటున్నా కదా సార్, నేను ఉన్నంత సొంటి ఉద్యమంలో ఉన్నంత కాలం నన్ను ఎవరు కూడా పట్టుకోలే. కాకపోతే ఇది నేను సరెండర్ కావాలనే భావంతో వచ్చి ఒక కాడ ఉంటే ఆయన వాళ్ళు వచ్చి నన్ను పట్టుకున్నారులే కానీ తప్ప నేను ఇప్పుడు గొప్పలు చెప్పలేము సార్. నేను విల్లమ్మని అయితేనేమో నిలబడేస్తా వేసేది, ఈ తుపాకీతో అయితేనేమో ఇంకా జనార్దనం వీళ్ళందరూ మా రాజన్న వీళ్ళందరూ ఉండరు, అది ఊరుకుతుంటేనే వేసి పడేస్తా సార్ నేను. అదైతే ఉందని అది వాడు ఇంకా వాడు. ఎందుకన్నా మరి సరెండర్ అయ్యారు మీరు? ఎందుకు సరెండర్ అయ్యారు? ఇంకా సరెండర్ అంటే మాకున్న సొంటి వ్యక్తిగత పార్టీలో వ్యక్తిగత లేదు. ఈమెని ఇంకా చేయి పట్టుకున్న తర్వాత ఈమె సరెండర్ ఈమె తిరిగే శాత కాక ఇంటికి వెళ్ళి వచ్చింది. అరే నేను ఒక ఆడి మనిషికి నేను ద్రోహం చేసిన, ఈమె నన్ను నమ్ముకొని ఒక భర్త కాడ ఫస్ట్ భర్త కాడ ఉన్నది, ఆయన వదిలేసి నా ఎంటరా వచ్చేసింది ఈమె. ఆ వచ్చేసినప్పుడు ఈమెకు మళ్ళీ నేను ద్రోహం చేసినైనా నేను ఉద్యమం వల్ల నా నాయకులు పెద్ద మనుషులు చనిపోయారు. శ్యామ్ మహేష్, మా జిల్లా మా మాధవ్, మా జిల్లా సెక్రటరీ ఇప్పుడు మా మాధవ్ పోయిన తర్వాత సాంబశివుడు, రమేష్ అని ఉండే, మహేష్ అని ఉండే ఆయన పేరు, వాళ్ళు వద్దని కూడా అన్నారులే కానీ నేను వినలే. ఈమె కోసం అని వచ్చి నేను ఇంకా వాళ్ళతోటి తన్నులు తీసుకోవాల్సి వచ్చింది. ఎవరి చేత? పోలీసులతోటి. సరెండర్ ఎందుకు కొడతారు? మనం పోయి వాళ్ళ ముందర సరెండర్ కాలే కదా, మనం కావాలంటే పట్టుకొని వచ్చారు, అట్లా కొట్టారా? బాగా కొట్టిరు సార్, విపరీతంగా కొట్టిర్రు. ఇంకా దెబ్బలు అనుకోవద్దులే, ఇగో ఈ కాళ్ళు సార్ ఇంకా పని చేయవు ఇప్పటికీ. ఎవరన్నా అప్పుడు పోలీసులు బాగా మీకు ఇబ్బంది పెట్టేది? వాళ్ళు మమ్మల్ని ఎక్కువ నన్ను పట్టుకున్నప్పుడైతే డిఎస్పి మోహన్ రెడ్డి ఉండే. ఆ మోహన్ రెడ్డి అరే వీని తీసుకొచ్చిరేరా, వీని అక్కడనే వేసి పారేయొద్దురా అని చెప్పి అన్నాడు. పాపం ఇంకా ఆయన ఒక తండ్రిలాగా అనుకో, మా వర్గానికి సంబంధించిన వాడే. ఆయన పేరు ఆర్కే మీనా సార్. ఆ సార్ ఉండబట్టి నన్ను ఆడ కాళ్ళమారి పెంట అని ఉంటుంది మా ప్రాంతానికి వెళ్ళి, ఆడ పండుకొని ఉంటే ఈ ఫోర్సు స్పెషల్ పార్టీ ఫోర్స్ వచ్చి పట్టుకొని నన్ను టార్చర్ చేసి చెట్టు కట్టేసారు సార్ నన్ను. ఆ సార్ గిట్ట ఆ రోజు వేసి పడే అని చెప్పి ఆజ్ఞ ఇస్తాం మాత్రం ఆ రోజు అయిపోయేటోనే నేను. ఆర్కే మీనా గారు మీకు కాపాడారు? ఆ సారు ఆయన ఎందుకు కాపాడారు? అప్పుడు ఈ రాజశేఖర్ రెడ్డి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పీపుల్స్ వార్ పార్టీ వాళ్ళ మీద నిషేధం విధించి వాళ్ళని ఎవరు కూడా సంపొద్దు చేయొద్దు, అవును, దళాలని మా ఫోర్సు అడవులలో ఉంటే వెనక్కి రావాలని చెప్పి పిలుపునిచ్చింది. ఆ వెసులుబాటుతో నేను వెసులుబాటుగా ఉన్నా చూడాల ఉండి నా పట్టుకున్న తర్వాత
వీళ్ళు పట్టుకొని నన్ను చెట్టుకి కట్టేసి ఆ సార్కి ఫోన్ చేసారు. ఆ సార్ పాపం నాకు ఎదురుగా 15 ఇంకా 5 నిమిషాలేరా నువ్వు ఆలోచన చేసుకో, ఇంకా ఏమనంటే చూపెట్టు డంపులు పంపులు, సార్ మంచోడు, మా కాడ లేనిది మేమేం చూపెట్టాలి సార్, మేము చంపితే చంపుకో ఏమైనా చేసుకో సార్ అని నేను అంటుండా. మా కాడ ఏం లేదు, చంపుకో సార్, ఏం లేదు, ఇంతకు మించింది ఏం లేదు అని అన్న. ఆ సార్ అయితే ఎప్పుడైతే ఫోన్ చేసిండో అరే లంజోడు క్లార్ అన్నాడు. అప్పుడు చచ్చిపోయిన రోమం మొత్తం పైకి లేచింది. నా చెట్టు కట్టేసారు, ఇట్లా కట్టేసారు, ఏమైనా తన్నారో అలా పండ పెట్టారు, నన్ను ఇట్లా చెట్టు కట్టేసారు. చెట్టు కట్టేసి ఇంకా తలుచుకోరా అని చెప్పి అన్నాడు. మీరు ఏమైనా చేసుకోరన్నా, అరే లంజోడుకులారా, హైదరాబాద్లో ఖమ్మం వల్ల ఏం జరిగిందిరా, కొడుకులారా అందరం సస్పెండ్ చేసి పడేస్తా, ఆ వ్యక్తిని నాకు తెచ్చి నాకు ముట్ట చెప్పురి. ఫోన్లో చెప్పాడా సెట్లోనా? అది వైర్లెస్ సెట్ పైన కట్టారు, ఈడ అది ఉంది, దాంట్లో చెప్తుంటే మంచిగా పడుతుంది. అంతకుముందేమో రోమం చచ్చిపోయింది. ఇంకా లేదు, నాకెంత ఆశ ఉన్నది, ఏ నియమ తిరిగినా చేసినా ఇందులో పేద ప్రజల కోసం మా వల్ల మాన భంగాలని ఆపాలని చెప్పి మా భూములు ఉన్నాయి, ఆంధ్ర వలసవాదుల కాడ మా భూములు ఉన్నాయి, మా భూములకు వ్యతిరేకంగా కొట్లాడినా నా ప్రాంతం వల్ల నేను చచ్చిపోతా, ఈ అమ్మ నా వాళ్ళు అందరూ చూస్తారు, ఇంతకు మించింది ఏం లేదు, ఇంకా ఇదే నా ఆఖరి శ్వాస, నా జీవితం ఇంతటితోటే పోయింది అనుకున్నా. ఆ మీనా సార్ అయితే ఎప్పుడైతే అన్నాడో మళ్ళీ జీవం పోసిండ్రు నాయన అని చెప్పి ఇంకా మన జనార్దన్ ఇంకా ఆడ తీసుకుపోయి జైల్లో పెట్టిన తర్వాత జైల్లో ఒక 2 సంవత్సరాలు, సంవత్సరం 8 నెలలు జైల్లో ఉన్న, చింతలగూడ జైల్లో. అప్పుడు శాఖమూరి అప్పారావు, బాలకృష్ణ, చిన్న ప్రకాష్, బండి ప్రకాష్ వీళ్ళందరూ ఉంటారు. అందులో వీళ్ళందరి కాడ 2 సంవత్సరాలు ఇంకా మనం ఇంట్లో ఈడ ఆడుకున్నట్టే ఉండే, ఈడ ఆడుకున్నట్టే మొత్తం మిలిటరీ కథ. ఇంకా మళ్ళీ పార్టీ ఏ రకంగా స్టార్ట్ అవుతుందో అది మొత్తం ఇలా చెప్పేది, క్లాసులు చెప్పేది. దాని నుంచి మళ్ళా పార్టీ తీసింది. 6 కేసులు ఉంటే 168 కేసులు ఏం పెట్టారు. ఆ కేసులల్లో మొత్తం కొట్టులో పోయినాయి. 6 కేసులు ఉన్నాయి. ఆ 6 కేసులల్లో పార్టీ బెయిల్ తీసింది, మళ్ళీ ఉద్యమంలోకి వెళ్ళిపోయింది. ఎక్కడ? నల్లమల్లకి. అప్పుడు ఎంతకాలం ఉన్నారు? 4 సంవత్సరాలు ఉన్నాడు సార్. అప్పుడేం చేశారు? అప్పుడు అక్కడ ఇప్పుడు ఈ బాధ్యత తీసుకొని ఇంకా అక్కడ కూడా అదే బాధ్యత మీద నల్లమల్ల లోకల్ గేర్లద్దాల కమాండర్గా అక్కడనే కొనసాగిన. ఇంకా అప్పుడే ఉన్నాయా యాక్షన్లు? అప్పుడు కూడా యాక్షన్లు ఉన్నాయా? ఇంకా చిన్న యాక్షన్లు ఉంటాయి సార్. ఈ కరువు దాడులు అని చెప్పి ఇంకా పోలీసు ఫోర్సును రప్పించుకొని ఇక్కడ మేము చేస్తే వేరే ప్రాంతానికి వెళ్ళి ఫోర్స్ వస్తే వాళ్ళని మన వాళ్ళు అక్కడ వాళ్ళని బ్లాస్టింగ్ చేయటం ఇవన్నీ కూడా జరిగినాయి కొన్ని. మరి ఎందుకు వచ్చారు బయటికి? ఇంక నేను చెప్తలేను సార్, ఈమె ఇట్లా వచ్చింది, ఈమెకు అన్యాయం చేసినవనైతే. అలా రెండోసారి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చారు కదా? ఫస్ట్ ఈమె లేకున్నదిలే, మర్చిపోయినా, ఈమె లేదు. రెండోసారి ఇంకా ఈమెని తీసుకున్న తర్వాత, ఈమె ఇంటికి వచ్చిన తర్వాత ఈమెకు అన్యాయం చేసినవనైతే అని చెప్పి పార్టీ నన్ను ఏ రోజు కూడా వీడు పనికి మాలినోడు, వీడు కోవట్టు, వీడు ఇట్టాటోడు అట్టాటోడు అని మటుకు నా మీద ఎలాంటి ఆలోచన మరి లేదు పార్టీ. ఈమె ఇటు వచ్చిన తర్వాత ఈమె కోసం అని నేను ఇట్లా అరెస్ట్ అయ్యి ఈ బతుకనీకి వచ్చిన. నేను తర్వాత మీ మీద రివార్డ్ తీసుకున్నారా? రివార్డ్ మనకు రాలేదు సార్, ఇంకా పోలీసులే. ఎప్పటి నుంచి ఉన్నారు బయట మీరు? ఏ సంవత్సరం నుంచి? ఆ సంవత్సరాలు నాకు జ్ఞాపకం లేవు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి బయట ఉన్నారు? ఇప్పటికైతే నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది సార్. ఇంకా 10 సంవత్సరాల నుంచి బయటే ఉన్నారు. ఇప్పుడు నల్లమల్లలో మావోయిస్ట్ కానీ ఇక్కడ లేదు, పార్టీ లేదు కదా? ఆ మావోయిస్ట్ పార్టీ ఉన్నా ఇంకా ఇక్కడ లేదు కదా, నల్లమల్లలో లేదు కదా? నల్లమల్ల అప్పుడు ఉన్నది సార్. అప్పుడు కాదు, ఇప్పుడు లేదు. మరి మీరేం చేస్తున్నారు మరి? ఇప్పుడు ఆ వ్యవసాయం చేసుకుంటున్నా సార్. ఇంకా నా కాళ్ళ మాకు ఫస్ట్ కిషన్ సార్ ద్వారా సలెండర్ చేపించిన తర్వాత ఆమెకు 20,000 నాకు 20,000 ఉపాధి అని చెప్పి మాకు కల్పించిండు. ఒక బర్ల లోన్ అని చెప్పి 20,000 ఇప్పించారు. ఆ 20,000 తోటి మాకు బర్రెలు పెట్టుకుంటే 20,000 వస్తే ఆ 20,000 తోటి మేకలు కొన్నా నేను. ఆ మేకలు కొని 74 సంవత్సరాలు దాకా కాసి 70 మేకలు అయినాయి. ఆ 70 మేకలతోటి ఇంకా మన కొట్టిన దెబ్బలు తిరగలేక చేయలేక అమ్మేసిన. 1,40,000 వచ్చినాయి 70 మేకలకి. అప్పుడు తక్కువనే రేట్లు.
మా వాళ్ళ పొలం 2 ఎకరాలు కొన్నా. ఆ 2 ఎకరాలు పక్కన మా నాయన వాళ్ళు సంపాదించింది 1.5 ఎకరం ఉంటుంది. ఈ 3.5 ఎకరాలు ఇంక చిన్నగా వ్యవసాయం చేసుకుందాం మనం కూడా అన్నట్టు వ్యవసాయ పని పట్టిన. మా బావ మళ్ళీ నేను పొలం అమ్ముతాను అని చెప్పి అంటే ఈ కల్లకుర్తిలో ఒక ప్లాట్ ఇచ్చారు సార్ నాకు. ఆ ప్లాట్ని 80,000కి అమ్మిన. 80,000 అమ్మి మళ్ళీ 2 ఎకరాలు కొనుక్కున్నా. మొత్తం ఆడ 9 ఎకరాల పొలం ఇంకా నా రెక్కల మీద దీని మీద సంపాదించుకొని ఇప్పుడు వ్యవసాయం పని చేస్తున్నాయి. ఇప్పుడు ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటే బాగానే ఉన్నారు. ఇప్పుడు ఏదో నిమ్మలం ఉండదు సార్ ఇంకా. అన్న ఇప్పుడు చెప్పండి, బయటకు వచ్చారు, వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. కానీ మీలాగా కొంతమంది మీరు అప్పట్లో వేరేగా ఉండేది, మన ఆడబడుచుల మీద మానభంగాలు చేస్తుంటే తట్టుకోలేక మీరు వెళ్ళి చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న కుర్రాళ్ళు ఏ కులం మతం సంబంధం లేకుండా చదవడం మానేసి విలాసాల జీవితంగా అలవాటు పడిపోయి మానభంగాలు చేసుకుంటూ తిరుగుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఎక్కువ తాగుతారు సార్. ఇప్పుడు అట్లాంటివి జరుగుతలే కానీ మానభంగాలు ఇప్పుడు తాగుడకు బానిసలేను సార్. ఇప్పుడు తాగొద్దు. నాతో పాటు వచ్చినటువంటి వాడే కృష్ణ అని ఉండే పార్టీ ఛత్తీస్గఢ్కి వెళ్ళి ఒక డాక్టర్గా తీసుకుపోయి ట్రైనింగ్ ఇచ్చింది. దెబ్బలు తగిలితే దెబ్బను కూడా తీసి కుట్లేసి ట్రీట్మెంట్ ఇస్తే దెబ్బ తక్కువయ్యేది. అట్టాడి వ్యక్తి నేను కూడా ఆయనతో పాటు ఇంటికి ఈ జనజీవన శ్రవంతిలోకి వచ్చిన తర్వాత నువ్వు తాగొద్దు, నువ్వు తాగుకుంటూ ఉంటే నీకు 10 రూపాయలు నేను ఇస్తా, నీ మందులకైనా దేనికైనా నేను ఇస్తా. నా మేకలు ఉన్నాయి, నా మేకలు కాసుకుంటేనే నీకు నేను ఇస్తా. నువ్వు మాట తాగాకు, మనం ఒక మనిషిలాగా బతుకుదాం, మనల్ని చూసి ఇంకొకరు నేర్చుకోవాలా, నువ్వు ఇది తాగొద్దు అని ఎన్నిసార్లు చెప్పినారే నీకు తెలియదురా, నేను తీసుకుపోయి ఎన్కౌంటర్ చేస్తారా, బాలకోట వేస్తాయి, భాస్కర్ వేస్తాయి, నన్ను తాగి నువ్వు తిరుగుకుంటూ ఉండరా, అప్పుడు ఎవరు పట్టించుకొని పోలీసులు అని చెప్పిండు నాకు. కాబట్టి నేను ఇట్నే తాగుతాను, నువ్వు చెప్పింది నేనేనరా అని చెప్పి తాగిండు. తీపి జబ్బు వచ్చి చనిపోయింది సార్ ఆయన. ఇంకా మిగతా వాళ్ళకు కూడా మా కులం వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ 10 రూపాయలకో 20 రూపాయలకో 10 రూపాయలు ఉంటే ఇంత పోస్తారు, 20 రూపాయలు ఉంటే ఇంత పోస్తారు సారాయి. 50 ఒక 20 30 అడుగుతుండ్రు. మీరు మంచిగా అడుగురి, తాగకుండా నా కాడుకు రారి. అంటే మీరు ఇప్పుడున్న యువత తాగి తందనాలమంటారా, లేదు మంచిగా బతకమంటారా? తాగకుండా ఉండాలా, తాగకుండా ఉండి మనదాన్ని మనం ఉపయోగించుకుందాం. ఈరోజు ఈడ ఈ మీటింగ్ పెట్టిరు, మనకు వచ్చేటువంటి మన ఊర్లో ఉన్నటువంటి లీడర్ల మీద మనం ఫైట్ చేద్దాం. ఫైట్ చేసి మనకు కావాల్సినటువంటి మనం అడుక్కొని మన భూములోనే వాళ్ళలాగా మన భూములు దున్నుకొని బతుకుదాం అన్నీ వినేటోళ్ళు లేరు సార్ ఇప్పుడు. ఆ రకమైనటువంటి చెప్తున్నాం కానీ ఎవరు కూడా. కాకపోతే నువ్వు ప్రత్యేకంగా నా పేరు బక్కన్న తోళ్ళ అంజయ్ అని అంటారు ఊళ్ళో. ఈయన ఎటువంటి వ్యక్తి అనేది ఎవరికి ఏ సమాధానం చెప్తారనేది అడిగి తెలుసుకో. ఇంకా వాళ్ళు చెప్తారు నీకు సమాధానం, ఇంకా నేను కాదు నేను చెప్పేది. ఇంకా ఆయన ఏం పని చేస్తాడు, ఆయన కాడికి ఎట్లాంటి వాళ్ళు వస్తారు, తాగుబోతులు వస్తారా మంచి వాళ్ళు వస్తారా వాళ్ళు చెప్తారు. ఇంకా గతంలో గ్రామంలో జరిగిన తన కళ్ళ ముందు జరిగిన అన్యాయాలను తట్టుకోలేక చూడలేక ఆయన అడుగుబాటు పట్టారు. పట్టిన తర్వాత తమ కులాల పట్ల జరుగుతున్న అన్యాయాలను అక్రమాలని బలత్కారాలను పూర్తిగా నిరోధించి ఇప్పుడు ప్రశాంత జీవితం కొనసాగిస్తున్నానంటున్నారు బక్కన్న అలియాస్ అంజన్. ఆయన చెప్తున్నట్టుగా ఇప్పుడున్న కుర్రాళ్ళందరూ కూడా తాగుడికి ఎక్కువగా బానిస అవుతున్నారు. తాగిన తర్వాత వాళ్ళ ఆరోగ్యం పాడై వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా యువత అంతా కూడా తాగడం మాని ఒక బాధ్యతగా మెలగండి, సమాజానికి మీరంతా మీ వంతు కృషి చేయనంటూ బక్కన చెప్తున్నారు. ఇది వారం బక్కనతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నమస్కారం.